ఊసర వెళ్ళి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ని చూసి ఊరేసుకుంటది. అయ్యా నేను కూడా ఇన్ని వేషాలను మార్చలేకపోతున్నాను, ఇంత త్వరగా ఈ పెద్ద మనిషి ఎలా మారుస్తాడు అని ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాగా రోజుకొక మాట, పూటకొక వేషం, ఈ రకంగా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వారు నిన్న నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఆ కల్తీ గురించి వారి పేరు ప్రస్తావించలేదని ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇంకొక మూల విరాట్, డబ్బే ధనార్జనే లక్ష్యంగా పులకేశ్ గారిని మైమరిపిస్తున్నటువంటి లోకేష్ గారు. మనం విన్నా ఎప్పుడో చరిత్రలో చూసాం, పులకేశ్ అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. విచిత్రాలు, వింతలు, చాతగాని వ్యవహారాలు, విడ్డూరమైనటువంటి ప్రకటనలు ఇవన్నీ చేస్తూ ఆ పేరుగాంచినటువంటి పులకేశ్ గారు, వారిని తలదన్నే విధంగా ఈ లోకేష్ గారు ఈ వేషాలు, ఈ అబద్ధాలు, ఈ అసత్యాలు, అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు కౌన్సిల్లో చర్చ పెట్టండి అంటే కౌన్సిల్లో పెట్టకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికి అసెంబ్లీలో 4 గంటలు చర్చించారు.